ఏమన్నా నేను చెప్పినాను కదా కాళ్ళు ఉన్నా నేనైనా ఇదే చెప్పినా ఎక్కువ రోజులు చెప్తే మాట నువ్వు విన్నావు అనుకో మండుతున్నట్టుంది. బల్లి బల్లి ఉంది టైర్ కింద. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా అనుకుంటారా ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు. నీ స్పందన ఏంటి చెప్పు. చూడు వెల్కమ్ బ్యాక్ టు కిరా కట్టప్ప. సో వీడియో వచ్చేసి ఏంటంటే లేవే చింటా ఆయన వృత్తులు లేవే నీ అమ్మ చెప్తే అర్థం చేసుకో అన్న లేవు ఉన్నాడు. సో వీడియో వచ్చేసి ఏంటంటే బండ్లు అయితే ఖరాబ్ చేసిరు మొత్తం. ఆ ఖరాబ్ చేసిన బండ్లు ఇంకా తీసుకోలేమని చెప్పేసి లొల్లి చేస్తుండు. నడువా వెళ్ళిపోమన్నాడు. అది మంచిగా చేయించుకోదాం పావే. పొద్దున్నే ఎన్ని రోజులు అయింది ఆయన చెప్పి వీడైతే టైము ఉన్నాడు పండుకుండి ఇంకా పడ్రా. సో గైస్ లేకపోతే కూర్చున్నాం నడుపుతున్నాం ఏం దేవుడు గడ్డప బండి నడుపుతుండు. గడ్డప బండి నేర్చుకున్నావు గడ్డప గాయస్ మొత్తం కుళ్ళు జోకులే వెదర్ చాలా కూల్ ఉంది. ఎండనేమో ఇంకా పైకి కూడా కొడుతుంది. ఆకలి అయితే పోయింది అక్కడ టిఫిన్ బండి మీద టిఫిన్ చేయొచ్చిండు. ఇందాక వచ్చిండు బండి ఆపిండు ఎడుకొచ్చింది పని నొప్పి ఉంది టాబ్లెట్ నిన్న పోయిండు. మేము పోయేటోళ్ళం మమ్మల్ని ఆపి మరి ఈ ఊర్లో పని నొప్పి గోలుతుంది అంటే మేము మాకు తెలియాలి కదా మేము గోలికి పోతుందని చెప్పి టిఫిన్ పోవాలని. అమ్మ 10 లక్షలు పెట్టి కొన్నాడు అన్న. మెయింటెనెన్స్ అయితే ఎవరికి రాలేదు, ఎవరు చేయలేరు. చూడు చెప్పాలి, ఎవరు బాధపడాలి చెప్పు. వీడియో విషయానికి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. నీ బండ్లు వేసుకొని ఆరాంసే తీసుకుని పోతాం. అయ్యో బండ్లు ఇంట్లో దింపుడు గట్టలు ఎక్కించుడు కాదు, మట్టి ఖరాబ్ అయితే చేపించుంటే నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఇంటున్నావా కట్టప్ప ఏమంటున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? 5-6 మంది కలిపి వెళ్ళి మెయింటెనెన్స్ చేస్తే అట్లా ఉంటుంది మరి. అవును గాయస్ ఇప్పుడు అయితే బండ్లను చేయించుకోవడానికి వస్తున్నాం. ఆ బండి పంప్చర్ ఈ బండి పంప్చర్ అట్లా పెట్రోల్ లేక జర స్టోక్ అయిపోయింది. ఆ బండి కట్టపు బండి నడుపుతుంది. బండి నడుపుతాడు నడుపు. అబ్బా అబ్బా నీ యాక్టింగ్ చాలా ఉన్నాయి. నడుపుతలే చేస్తారా బండి కట్టినా నడిపినట్టు యాక్టింగ్ చేస్తుండు. బండా ఇగో బండి తాడు కట్టినందుకు వస్తుంది. నీకు బండి నడపనికి నా చేత కాదు. ఎందుకు పోయావు? బండి కింద పడితే బండి కింద తాడు కట్టిరా అవ్వా అంతా ఎదురుకే ఏం లేదా. అయ్యా నువ్వు డొలగాను అంట నా సార్. అయ్యా అంటు డొలగాను అంటు నువ్వు. ఇగో ఇన్ని ఉడుతుంది కదా,
వాడు అన్న మాట సాయిబాయికి ఒక మాట అన్నాడు. అది చెప్తే సాయిబాయి తలకాయ కొరికేసి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను ఏమనలేనా అంతా ఉత్తదేనా చెప్పింది ఈ విషయంలో. అన్నా నేను ఎప్పుడైనా ఇచ్చేసానా కాదు తెలియక ఎందుకు కొడుతున్నారు నేను చెప్పాలా అరే వద్దా నేను చెప్పాలా కొట్టి సప్పుడు కాదు నొచ్చుకుంటావు ఈ సంకలేసి ఎత్తుతావు అంత వేస్ట్ ఉత్త మాటలనా ఉత్త మాటలు రోడ్ల మొత్తం కొట్టండి జల్దీ చెప్పాలా? అరే అలా ఎందుకలా లేనిపోయి ఎక్కిస్తుండనా అది లేనిపోయి ఎక్కిస్తుండనా లేదనా వీడు కంటి రోడు అంత చిక్క రోడు అలా ఎక్కిస్తే కొడతా అని తెలుసనా ఏమన్నా ఎక్కిస్తున్నామా? ఒక మాట అన్నాడు అన్నా ఒకటే చెప్తున్నా ఈడు పెద్ద అది నీ గురించి తెలుసా? అరే ఏది ఇమ్రాన్ అన్నతో అడిపిస్తాం మేమంటే మొత్తం ఇదన్నా అక్క చెప్పులు వేసుకొని వచ్చి బౌన్సర్ ఆడలో చెప్పులు వేసుకున్నారే కొట్టకుండా కాదని పిసికేస్తారు రా. ఒక పెద్ద మనిషికి అట్లా ఓ గోపాలనా ఎట్లా భరించు ఎవరు మెయింటైన్ చేసిండు మీది అనుకుంటారో చెప్పుడు కాదు వదులుడేం లేదన్నా ఒక 2 నిమిషాలు కొడతావు నా షాప్ కొడతావు వాడు అన్న మాట. కొట్టోడు కాదు సంకలేసుకొని వస్తాడు. పాసరే పని చెప్తే ఎక్కిస్తున్నామంటున్నా పిసికేస్తా చెప్తే ఎక్కిస్తామంట. ఆ మాట నువ్వు విన్నావు అనుకో చెప్పు పెద్దోడ్రా నువ్వు ఎట్లా అది కాదు మొత్తం మాట సరే అనండి పోనీ నాకేం నిజంగా వీడియో పెట్టే చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం అన్న ఆ మాట ఏమన్నావుగా ఒట్టే ఏమన్నావు అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఆ మాట విన్నాక ఏమన్నావా? సరే వీడియో చేసింది కదా ఇమ్రాన్ కాడుకు అడిపిస్తే మనం చెప్పొద్దు మళ్ళీ తప్పు అవుతాం. ఆవిడ ముఖం ఎట్లా ఇవాళ అష్టమి శనివారం మా ఇంటి దుర్ముహూర్తంలో దొరికవాయి నీ మొహమ్మడ అదృష్టం భయంలో పడ్డాడు కొడుకు. చెప్తున్నా నువ్వు కొడతావు అన్నాను నేనే చెప్తున్నా. అడుగు అరే నీ మనసుకు తెలుసా అన్న వాళ్ళు అడుగు చాలా ఇష్టం అన్నాను అబ్బా అరే అబద్ధాలు అబద్ధాలు మాట్లాడుతున్నా అన్నకు కూడా ఎక్కించింది మీరే అన్న వాళ్ళు అనిపిస్తే అన్నతో అదే అదే అప్పుడు ఏం చెప్పారంటేనా కార్లో పోయేటప్పుడు అలా ఎక్కిద్దాము అన్నతో అన్నారన్న అన్న వాళ్ళే ఫోన్ లో మాట్లాడిరన్నా అరే నువ్వు అన్నప్పుడు నువ్వు అన్న నుండు అన్న వచ్చి మాకు చెప్పిండ్రా. అరే అన్న వచ్చి దిగిపోతాను అన్న లేడా అన్న చెప్తాడు మండుతున్నట్టుంది. మెల్లగా
టైర్ తీసి వాడు వండుకుండు మళ్ళా పొంగని పండుగిండు అన్న అది కాదు అన్న సాయిబాయికి ఏం అల్లేడంట చెప్పు ఒక ఎక్కువ ఉంటే జర వచ్చేస్తాయా మన దగ్గర ఉన్నాయి. ప్లీజ్ నన్ను వదిలేసి. ఏమో అడుగుతుండ అలా వెనకాల ఇట్లా అంటుండే ఇగో మనం ఏమో తల్లాడుతా చిన్నదా ఎంత సిలిండర్ ఎంత అది ఎంత ఈ బండి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తున్నాం కొత్తది. అన్న అన్నిట్లో కొట్టాను ఈయన చిన్నపిల్లలు కిడ్నాప్ చేశాడు పట్టినాం. నిజం అనుకుంటారా? నిజమే. మాయమెలికో కలికి ఒంటి కులుకో నీకేమన్నా నేను చెప్పినాను కదా ఏమన్నా అంట ఆ మాట ఇంటే ఏం చేశాడన్నా నేను కాళ్ళు ఉన్నా నేనైనా ఇదే చెప్పినా ఎక్కువ రోజులు చెప్తే చెప్పురి అన్న ఏమన్నా ఏమన్నా అరే అమ్మ చూస్తుంది ఎట్లా చూస్తుంది చూడు అవ్వా పెద్ద పెద్దోళ్ళకి వాడు ఎంతుడు పెద్దోళ్ళకి మాట్లాడొచ్చా ఎట్లా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అందుకే మాట్లాడేటట్టుందనా మాట్లాడేటట్లేనన్నా అవి ఆమె చెప్తా అయ్యా ఉన్నట్టే ఉంది. ఖుషి అవుతుంది ఇచ్చింది పంచి సాయిబాయికి ఒకటి టిఫిన్ చేద్దాం నడు ఏడుంది నాకు కూడా ఆకలి అవుతుందా నడు పోదాం టిఫిన్ చేద్దాం నిజంగా నడు రేపు ఈ కాళ్ళకి ఎక్కే ఇప్పుడే గాలి ఎక్కిపించాం అన్న దాంట్లో పెట్రోల్ ఉందా డీజిలా పెట్రోలా అన్నా జరుపు సో ఇప్పుడు అన్న పోతుండు చలో మాట్లాడురన్నా ఏదో ఒకటి మాట్లాడినా ఇప్పుడు ఏందిరా ఇప్పుడేంది సాయిబాయికి ఏమన్నా చెప్పాలా కాదనా ఎందుకన్నా అట్లా మాట్లాడతావురా మళ్ళీ సాయనని నీకేం తెలుసు చెప్పన్నదా చెప్పాలా ఇది కొనుక్కో బాబాయ్ నువ్వు ఇది ఇలాంటివి కొనుక్కో అంటున్నా వేస్తా ఏదో ఉంటది నాగలి పెడితే పొలం దున్నొచ్చు అన్నా నీ స్పందన ఏంటి చెప్పు ఆ స్పందన కాదన్నా స్పందించు దీని మీద బండి మీద స్పందించు అంతే ఏమైందా
ఎక్కు ఇప్పుడు ఉంటాం ఎక్కడికి రావా ఆమె ఎక్కలేదా ఎక్కలేక ఏం కాస్తా గోడలో దుక్కినావు నువ్వు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇలా ఎక్కరా అలా ఎక్కద్దు ఎందుకు 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 ఏమైంది కాలికి ఏమైంది ఒకసారి కిందికి మాకు ఒక కొండే అంత అంత పెద్ద ఏడికో ఊళ్ళో దొంగలు రా తిను సామాన్ పోతే పోయింది ఏముంటది అన్న దాని గుట్టంగా వేయాలన్నా కదా లాస్ట్ మొత్తం పంచాయతీ ఎందుకు చేస్తాడమ్మా ఏం తప్పు చేసిరని పంచాయతీ చేస్తాడు ఫోన్ తీసుకో లోపలికి కూడా ఏం పంచాయతీ చేస్తాడు ఆగురావు రట్టు వస్తా కాదు బల్లి ఉంది టైర్ కింద అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా కాదు అలా పోతే పోనీ శ్యామలు ఏముంటది కడుపు నిండుతుంది కదా అంటే కడుపు నిండదా మరి అంతే మీరు ఇప్పుడు వరకు డబ్బులు ఎంత రాబెట్టినాం పైసలు చెప్పు మాకు తెలుసులే నువ్వు ఎడబెట్టినావు ఒక ముద్దేవా ఒక ముద్దు మన్మడానికి వాడు ఇస్తాడు వాడే ఇస్తాడు ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు అరే అరే ఇయ్యవకరా అరే ఓరా అరే ఈరా అరే పోరా పో అయ్యా సిగ్గుపడుతుందావా అరే ఈరా అందరికి అరే అందరికి అరే 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 ఓరా గిన్నె ఆపిండే అరే కడుపు నిండిపోయింది అవ ముంచింది హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందా సే ఇకపై
పడుడు కాదు ముద్దిచ్చింది అవ్వ. అవ్వలు నాకు ముద్దిచ్చిండ్రు అందరూ. ఇలా ఆవు. అరే స్నానం చేయడం ఏం చేయడు ఇంకెందుకు ఈ స్నానం చేయడు ఈ అవ్వ ఒక్కతే అసలు నాకు ముద్ది అవ్వలేదు. ఇవాళ తీసుకుంటా అవ్వాలి కూడా. తీసుకోరా తీసుకోరా. కింద దిగినాక తీసుకుంటా. ఒక ముద్ద అవ్వ. అందరూ ఇచ్చిండ్రు ఒక్క చీ 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 బుల్లడా చీ 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 అందరూ ఇంటిరవా అదే ఇస్తాను మరి. అరే ఒక్క ముద్ద మా ఒక్క ముద్దు అవా ఇట్లా తీసుకుంది అవా ఇడ్లీ అన్న తింటే అవా ఇడ్లీ